సుప్రీంకోర్టు నిన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే హర్యానా పంజాబ్ దగ్గర బోర్డర్స్ని క్లోజ్ చేయొద్దు, అది హైవేలను ఎట్లా క్లోజ్ చేస్తారు అన్నటువంటి. ఈ సందర్భంగా అవసరమైతే రైతులు వస్తారు, ఆందోళన చేస్తారు, వెళ్ళిపోతారు అన్నటువంటి. అసలు ఎందుకు ఇట్లాంటిది? ఒకప్పుడు హైవేలను కనుక దిగ్బంధించినా, రైల్వే లైన్లను దిగ్బంధించినా అది దేశద్రోహం కింద చూడండి, లక్షలాది మందితో ముడిపడి ఉంది అని వ్యాఖ్యానించింది ఇదే సుప్రీంకోర్టు. దాని మీద కఠిన చర్యలు తీసుకోమంది. అప్పట్లో బెయిల్ కూడా ఇవ్వని నేరం కింద చూడమని చెప్పింది. అదే సందర్భంలో రైతు ఉద్యమం పేరుతో నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి ఢిల్లీ దగ్గర ఆపేసినటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి సమస్యకి పరిష్కారం హర్యానా ప్రభుత్వం చేస్తే దాన్ని తీసేసేయండి, ఇది వాళ్ళు ఏదో ఉద్యమం చేసిపోతారంటుంది. ఉద్యమం చేసి ఎందుకు పోతారు? అక్కడే కూర్చుంటారు. అప్పుడు మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. బ్యారికేడ్లు పెట్టి సెటరైట్ చేయడం కరెక్టా, లేకపోతే రైతుల పేరుతో మళ్ళీ జరిగేటటువంటి దాన్ని ప్రోత్సహించడం? అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది. రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.